అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తామని ఈ వీడియో చేస్తాను. ఆయన పేరు అన్నమయ్య. తాళపాకులో జన్మించడం వల్ల తాళపాక అన్నమాచార్యులను పిలుస్తారు. అలాగే ఎన్నో పదాలు రచించారు కాబట్టి పదాలకి తాత లాంటి వారు అని చెప్పి పద కవితా పితామహుడు అని చెప్పి కూడా పిలుస్తారు. ఈయన వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు 1408వ సంవత్సరంలో తాళపాకలో జన్మించారు. అయితే ఈయన చేసిన రచనలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి అనుభవంగా చేశారు. ఇందులో ఆధ్యాత్మిక రచనలు ఉన్నాయి, తర్వాత శృంగార రచనలు ఉన్నాయి, అలాగే జానపద రచనలు ఉన్నాయి, సాంస్కృతిక రచనలు ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నీ కూడా. అయితే ఎంతో సులువుగా పాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా అందరూ పాడుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన స్వరకర్త ఎన్నో పదాలను స్వరపరిచారు. 32,000 రచనలు చేశారు ఆయన. అయితే మనకి ఈరోజు లభించినవి మాత్రం 12,000 మాత్రమే లభించింది. సో ఈ రోజుకి కూడా మనం చక్కగా ఆయన పదాలను పాడుకుంటూ రోజు స్మరించుకుంటున్నాము, తలుచుకుంటూ. అలాగే వెంకటేశ్వర స్వామి అలవేలు ముందు పాడిన పాటలు కాబట్టి దేవుణ్ణి కూడా తలుచుకుంటున్నాము. సో ఈ రకంగా ఈరోజు 617వ పుట్టినరోజు, 617th బర్త్డే. సో ఈ రకంగా ఇంకా ఎక్కువ రచనలు నేర్చుకుంటూ అందరూ కూడా చక్కగా ఫాలో అవ్వాలి. నేను కూడా నాకు వీలైనంత వరకు కూడా ఇంకా చేస్తాను. కొత్త కొత్తవన్నీ కూడా స్వరం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు కొన్ని ఇచ్చాను కొంచెం. సో ఇంకా బాగా చేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. అలాగే ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కడ అంటే ఎటువంటి మీ వైపు నుంచి ఎటువంటి సజెషన్స్ ఉన్నా కూడా బాగా అంటే ఎంకరేజ్ చేస్తున్నారంత బాగా. అలాగే మంచి మంచి రచనలు కూడా అడిగి. సో దానివల్ల నేను కూడా అంటే నాకైతే కొన్ని కాదు చాలా వరకు తెలియదు. మీరు అడగడం వల్ల కూడా నేను కొత్తవి అన్నీ కూడా నేర్చుకుని చెప్తాను. సో ఈ రకంగా మనం ఆయన స్మరించుకుంటూ ఇంకా కొత్త రచన నేర్చుకోవాలని అందరూ కూడా చక్కగా ఫాలో అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు మరి ఒకసారి ఆయన జన్మదినాన్ని తలుచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.